హలో ఫ్రెండ్స్, తెలంగాణలోని ఎర్రుపాలెం అనే ఒక ఊళ్ళో ఉన్న చిన్న రైల్వే స్టేషన్లో నేను ఉన్నాను. ఇక్కడి నుంచి ఒక్క 10 కిలోమీటర్లు కాస్త ఇటువైపు వెళితే ఆంధ్రాలో ఎంటర్ అయిపోతాం. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉన్న ఒక చిన్న ఊరు ఇది. అటువైపు ఒక 4 ట్రైన్లు, ఇటువైపు ఒక 4 ట్రైన్లు ఆగే స్టేషన్ ఇది. అందులో 2 ఎక్స్ప్రెస్లు, 2 ప్యాసింజర్లు అంతే. ఇది కాకుండా బైవీక్లీ ఎక్స్ప్రెస్ ఒకటి చెన్నై లక్నో అని చెప్పి ఆ ట్రైన్ ఆగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా రోజులుగా వేరే వేరే ట్రైన్లు కూడా ఆపాలి, శాతవాహన, ఇంటర్సిటీ ఇలాంటి ట్రైన్స్ కూడా ఆపాలంటూ డిమాండ్ ఉంది. కానీ అది ఇంకా ఆ డిమాండ్గానే ఉండిపోయింది. కానీ సడన్గా ఈ ఎర్రుపాలెం అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే వార్తల్లో అమరావతికి వస్తున్నటువంటి కొత్త రైల్వే లైన్ ఇక్కడి నుంచే విడిపోతుందన్నమాట. ఇది ఆల్రెడీ ఉన్న రైల్వే లైన్ అయితే ఇటు కాజీపేట అంటే సికింద్రాబాద్ కాజీపేట ఆ సైడ్ నుంచి వచ్చే రైల్వే లైన్, ఇటువైపు ఏమో విజయవాడ చెన్నై సైడ్ వెళ్ళిపోయే రైల్వే లైన్. ఇక్కడి నుంచి లైన్ విడిపోయి నంబూరు వరకు కూడా కొత్త రైల్వే లైన్ రాబోతుంది. కంప్లీట్గా కొత్త ఊళ్ళ నుంచి వెళుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళైతే దాన్ని అమరావతి బైపాస్ అని పిలుస్తున్నారు. బట్ యాక్చువల్గా అమరావతి కొత్త రైల్వే లైన్ అది. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అంటే 57 కిలోమీటర్ల పొడవైన ఒక రైల్వే లైన్ కొత్తగా రాబోతుంది. 2047 కోట్లు దానికి ప్రాథమిక ఖర్చుగా అయితే రైల్వే అధికారులు నిర్ణయించారు. ఆల్మోస్ట్ అదంతా కూడా ఓకే అయిపోయింది. ఇంకా భూసేకరణ ప్రక్రియ నడుస్తుంది. దానికి సంబంధించిన విశేషాలు కూడా మాట్లాడుకుందాం. ఈ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమయ్యే అమరావతి రైల్వే లైన్ నంబూరుతో ముగుస్తుందని చెప్పాం కదా. ఈ మధ్యలో 10 రైల్వే స్టేషన్స్ వస్తాయి. అందులో కృష్ణానదికి ఒకవైపున 5 స్టేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి కదిలిన తర్వాత పెద్దాపురం నుంచి కొత్తపాలెం వరకు కూడా ఒక 5 స్టేషన్స్ వస్తాయి. అక్కడ కృష్ణానది దాటిన తర్వాత మరొక 5 స్టేషన్స్ వస్తాయి అనమాట. ఈ వడ్డమాను, కొత్తగా వస్తున్న అమరావతి, అది చాలా గ్రాండ్గా కట్టాలని ఏపీ గవర్నమెంట్ ప్రస్తుతం భావిస్తుంది. అటువైపు ఒక 5 స్టేషన్స్ వస్తాయి. అయితే ఈ కృష్ణానది మీద నిర్మించే వంతెన చాలా ముఖ్యమైనది అనమాట. చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జికి ఎక్కువగా ఖర్చు అవుతుంది అమౌంట్. దాంతోపాటుగా ఈ రైల్వే లైన్కి సంబంధించిన భూసేకరణ ఆంధ్ర సైడ్ పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే అమరావతి భూసేకరణలో ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుంది. ఇంకొన్ని భూములు కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ప్రక్రియ జరిగిపోతుంది. సో వాళ్ళు అంటే గవర్నమెంట్ తరపు నుంచి రైల్వేకి అప్పచెప్తారు. కానీ ఇంకా భూసేకరణ జరగని గ్రామం ఏదైనా ఉందంటే ఎరుపాలెమే. ఇది కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. 3-4 విడతల చర్చలు కూడా జరిగాయి. ఇక్కడ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ ఊరు, ఈ చిన్న స్టేషన్ ఒక జంక్షన్గా మారితే కొత్త రైళ్లు వస్తాయి. అలాగే ఆల్రెడీ ఉన్న రైళ్లలో కూడా చాలా వాటికి హాల్టింగ్ ఇస్తారు. ముఖ్యంగా చెప్పాం కదా ఆల్రెడీ వాళ్ళు శాతవాహన, ఇంటర్సిటీ, పద్మావతి ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటికి హాల్టింగ్ అడుగుతున్నారు అనమాట. ఇది ఊరు చిన్నదే కానీ ఇక్కడ దగ్గరలోనే జమలాపురం టెంపుల్ ఉంది. అది చాలా ఫేమస్. అది 100 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. సో అది ఒక తీర్థ స్థలంగా బాగా డెవలప్ అవుతుంది. చాలామంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ హాల్టింగ్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకే కాస్త రేటు అటు ఇటు అయినా కూడా తమ భూములు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారనమాట. భూసేకరణకి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎన్ని ఎకరాలు పోతుంది, ఏంటి, టోటల్గా ఎంతమంది రైతులు నుంచి సేకరించాలనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా సేకరణ ప్రక్రియ సాగుతుంది కానీ అది పూర్తి కాలేదు. ఒప్పుకున్నారు అసలు ఊరు వాళ్ళు? ఒప్పుకున్నారండి, మ్యాక్సిమం ఒప్పుకున్నారు. ఇంకా ఒకళ్ళిద్దరు కొద్దిగా పెండింగ్, ఇంకా ఎక్కువ హైక్ చేయాలి అమౌంట్ అని చెప్పేసి కోరటం జరుగుతుంది. ఆ దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏమండి ఎంత ఇస్తున్నారు, ఏమైనా ఐడియా ఉందండి? యాక్చువల్గా మాకు ఇక్కడ ప్రధానంగా 13 lakhs ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందండి. ఇక్కడ ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ని ఇక్కడ అమరావతికి లింక్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో ఈ ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు బాగా నమ్ముతున్నారు. ఇక్కడ రైల్వే జంక్షన్ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మాకు ఇక్కడ నియరెస్ట్ తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందినటువంటి జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఏపీ నుంచి మరియు తెలంగాణ ప్రాంతంలో ఉన్న పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు విరివిగా వస్తుంటారు. యాక్చువల్గా ఇక్కడ మాకు భద్రాచలం, ఉమ్మడి ఖమ్మంలో భద్రాచలం తర్వాత భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయం తర్వాత మాకు ఇక్కడ ఎర్రుపాలెం మండలంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ తిరుపతి జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది. 100 ఏళ్ల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటైనటువంటిది. ఇక్కడ స్వయంభూ స్వామివారి వెలిశారు. అందువల్ల ఈ భక్తులు రాక కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా శాతవాహన, తర్వాత ఇంటర్సిటీ, పద్మావతి ఎక్స్ప్రెస్లు ఆపాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచి కూడా రైల్వే శాఖ మంత్రికి, వచ్చిన డిఆర్ఎంలకి, ఆర్ఎంలకి కూడా వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా
మరి అది ముందుకు పోవటం లేదు. యాక్చువల్గా ఫీడింగ్ కూడా అంటే ఏపీ బోర్డర్లో మా ఎరుపాలెం రైల్వే స్టేషన్ ఉంది. ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అటు ఖమ్మం, విజయవాడ, హైదరాబాదు ఇటు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ట్రైన్స్ ఎక్కువగా అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఎక్కువగా ఆగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఆ దిశగా ఆపితే బాగుంటుందని మేము అందరికి ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక. రైల్వే భూసేకరణ వేగవంతం చేశారని తెలిసింది, దాదాపు అయిపోవచ్చిందని మొదలు పెడుతున్నారు. ఇక భూసేకరణ అయిన తర్వాత ట్రాక్ కూడా మొదలు పెడతారా తెలిసింది. ఆగుతాయండి ఇక్కడ రైల్లో అసలు కొన్ని ట్రైన్స్ ఆగుతున్నాయి ఇప్పుడు, ప్యాసింజర్ రైళ్ళని గోల్కొండ, కృష్ణ అంతవరకు ఆగుతున్నాయి. జనాభా ఎక్కువ ఇక్కడ, కృష్ణా ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ జనాభా ఎక్కువ. ఈ స్టేషన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ ట్రైన్స్ ఆగితే ఇంక ఎక్కువ జనాభా వచ్చే అవకాశం. ఇప్పుడు ఇది ఏ జిల్లా అండి? ఇది ఖమ్మం జిల్లా, తెలంగాణ తెలంగాణ సరిహద్దులో ఉంది కాబట్టి స్టేషను రెండు రాష్ట్రాల ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రైన్స్ ఆపడానికి మేబీ జంక్షన్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి, కానీ ఈ లోపలనే ట్రైన్స్ ఆగాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాంతం వాళ్ళు. ఏ ట్రైన్స్ అండి? ఇంటర్సిటీ, శాతవాహన కోసం ముఖ్యంగా చాలా గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కుదరట్లేదు. మరి ఈ జంక్షన్ అయితే ఆటోమేటిక్ అన్ని ట్రైన్స్ ఆగుతాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో ఇంకా భూసేకరణకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. బట్ మిగతా అన్ని కూడా ఏవైతే అమరావతి ప్రాంతంలో ఉన్నాయో, అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాయో వాటిని ఆల్రెడీ గవర్నమెంట్ ఎక్వైరీ చేసింది కాబట్టి పూరింగ్లో వాటిని రైల్వేకి ఇస్తారు. సో అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ చర్చలు జరగడం కొంచెం లేట్ అయింది. 3-4 విడతలు చర్చలు జరిగిన తర్వాత రైల్వేకి, ఎరుపాలెం గ్రామస్తులకి, ఇక్కడ ఉన్న రైతులకి వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. సో త్వరలోనే ఆ ప్రక్రియ అంతా పూర్తయితే ఇక్కడ కొత్తగా వచ్చే అమరావతి రైల్వే లైన్ పనులు ప్రారంభమవుతాయి. అమరావతి రైల్వే లింక్కి సంబంధించిన ఎండ్ పాయింట్ ఇది. ఆల్రెడీ స్టార్టింగ్ పాయింట్ ఎరుపాలెం చూసాం కదా, ఇది ఎండ్ పాయింట్ నంబూరు, గుంటూరు జిల్లాలో ఉంటుంది. విజయవాడ చెన్నై హైవేను ఆనుకునే ఉంటుంది అన్నమాట. పక్క నుంచి హైవే వెళుతుంది. ఆ సౌండ్ కూడా మీకు వినొచ్చు ఆ వెహికల్కి సంబంధించి. ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే కనుక, ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళినా కూడా గుంటూరు సిటీ 14 కిలోమీటర్లు మాత్రమే. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఈ పక్కనే ఉంటుంది. చాలా విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఈ లైన్ అయితే కనుక విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే లైన్. దీంతో పాటుగా ఈ స్టేషన్ నుంచి కొంచెం ఎదరికి వెళితే ఇది 2గా విడిపోతుంది అనమాట. న్యూ గుంటూరు అనే ఒక కొత్త రైల్వే స్టేషన్ కట్టారు కదా గుంటూరులోనే, అక్కడి నుంచి మళ్ళీ తెనాలి వెళ్ళి చెన్నై రూట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా కాదు, పాత గుంటూరు స్టేషన్ ఏదైతే ఉందో అటు కనుక వెళితే అక్కడి నుంచి మళ్ళీ ఈ నల్గొండ, మిర్యాలగూడ వీటి మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోయే లింక్ అనమాట ఇది. సో ఎలా చూసినా కూడా ఒక అంటే మనం రోడ్ల విషయంలో మాట్లాడతాం కదా, రింగ్ రోడ్ అని చెప్పి, ఆ టైపులు ఇదన్నింటినీ కనెక్ట్ చేసే ఒక అవకాశం ఉంటుందని భావించి నంబూరుని సెలెక్ట్ చేశారు. సో వీలైనంత తొందరగా వీళ్ళు అనుకుంటున్న ప్లాన్ ఏంటంటే 2009కి ముందే, అంటే జనవరికి ముందే ఇది పూర్తయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికే చాలా తొందరగా అయినట్టు అనమాట, అప్పుడులోగా అయిపోతే. ఆల్రెడీ భూసేకరణకు సంబంధించి పెద్ద ఇష్యూస్ ఏమి లేవు ఈ అమరావతి సైడ్, అంటే గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి రైల్వేస్కి. ఎటు వచ్చి ఆల్రెడీ ఎరుపాలెంకి సంబంధించి మనం మాట్లాడడం, అవి కూడా టాక్స్ అన్ని కూడా చాలా బాగా నడిచాయి, వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు రైతులు. సో ఎలా చూసినా కూడా ఈ అమరావతి రైల్వే లైన్కి సంబంధించిన అన్ని ఆటంకాలు పూర్తయిపోయినట్టే. ఇంకా త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. వీలైనంత త్వరగా ఈ అమరావతికి సంబంధించిన ఒక పెద్ద లుక్ ఏదైతే, గ్రాండ్ లుక్ ఏదైతే ఇక్కడ ప్రభుత్వం భావిస్తుందో, మరి ఆ స్థాయిలో ఈ స్టేషన్ రెడీ అవుతుందో లేదని తెలియదు, కానీ లైన్ అయితే మాత్రం పూర్తయిపోతుంది. భవిష్యత్తులో ఇక్కడ ఉన్న ప్రజలకు ఇంకొక లింక్, రైల్వే లింక్ ఏర్పడినట్టే. సో కొత్త ట్రైన్స్ వస్తాయి, ప్రజలకైతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా కళల సాకారం తొందరగా జరగాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏబీపీ దేశం.